భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మన సింగరేణి వ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి చేసిన సేవలపై ఆయనపై ఉన్న గౌరవం అభిమానంతో మన సింగరేణి సంస్థ అంబేద్కర్ జయంతి నాడు అలాగే ఈరోజు ఏప్రిల్ 14ను సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. అంతేకాదు సింగరేణి వ్యాప్తంగా ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కోసం ప్రతి ఏరియాకి అటు హెడ్ ఆఫీస్కి సింగరేణి భవన్కి ప్లస్ మిగతా ఈవెన్ నైన్ కోర్టులో కూడా ఘనంగా జయంతి ఉత్సవాలు జరపాలని మనము నిధులని విడుదల చేయడం జరిగింది. అండ్ ప్రపంచవ్యాప్తంలో ఏ దేశ నేతకి లేని విగ్రహాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచవ్యాప్తంగా మనది అన్ని గ్రామాలు కానీ దేశాల్లో కానీ అంత అంటే ప్రపంచంలో చాలా టీవీ ఛానల్స్ కానీ గొప్పగా చెప్పిందంటే ప్రపంచంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్డ్ అత్యంత ప్రభావశీల వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలిచారు. అలాగే మనమందరము ఆయన ఆశయాలను కొనసాగించాలని అది భారత సమైక్యతకు సమగ్రతకు ఊపిరులని భావిస్తూ ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. అంబేద్కర్ ఒక వర్గానికి ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక మహిళ లోకానికి అలాగే భారతదేశ సమైక్యతకు ఆయన ఎంతో కృషి చేశారు. అండ్ అసమానతకు వివక్ష లేని భారతదేశాన్ని ఆయన కలగన్నారు. ఆయన కళలను ఆశయాలను నిజం చేయడమే ఆయనకు మనం సమర్పించే నిజమైన నివాళి. ఆ దిశగా మనమంతా నడవాలని కోరుకుంటూ మరోమారు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై భారత్.